బస్తీలో ఫుడ్ సేఫ్టీ దాడులు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. దీనిపై మజ్లిస్ ఎమ్మెల్సీ జీహెచ్ఎంసీ మేయర్ వివాదం నెలకొంది. కోఠీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసిన చికెన్ షాపుల తాళాలు పగలగొట్టి తెరవడంపై కూడా మేయర్ సీరియస్ అయ్యారు. ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ పై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్సీ బేగ్ అధికారులను బెదిరించి దుకాణాలు తెరిపించడంతో కాచిగూడ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇవాళ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో మేయర్ ను నిలదీసేందుకు ఎంఐఎం కార్పొరేటర్లు సిద్దమవుతున్నారు. चौरस्ते पे धरने पे बैठ जाऊंगा मैं और बढ़ जाते लोग आ जाते हैं, इश्यू बढ़ जाता, चौरस्ते पे बैठ जाऊंगा, इश्यू बढ़ जाता सर। बोल दो भाई आपको नहीं कर सकते ये चीज को, नहीं सीज कर सकते, नहीं है या नहीं है बोलो। अरे बर्ड को जब काट रहे हैं उसको सीज करते आप सर? यह तो बहुत गंदा है सब। अरे गंदा बाहर है, गंदा बाहर है। मेयर है बोलते कुछ भी, आप कैसा करते? अरे चूहा घर में है कि अपने घर में चूहा है, यही बढ़ जाएंगे हम लोग। यहाँ धरना दे देंगे, बोल दे रहे आपको। इसको जो है उसको देखना, उसका लैब रिपोर्ट आना, उसके बाद सीज करना पड़ता। बगैर चिकन खराब दिखाई नो, क्या है वली है नो, एक्सपायरी डेट हो गई, मुर्गी की एक्सपायरी हो गई, काटने एक्सपायरी हुई थी, मालूम है? गलत है ना साहब, बेचारा रो रहा साहब। एमपी साहब को फोन करा, रोते हुआ 40,000 का माल लेके चले आ रहे साहब। साहब जो बोल रहे खोलो, तो बात खराब हो जाएगी। फोन बंद करो जी, बंद करो जी, फोन बंद करो, पूरा बंद करो जी। हेलो बंद कर दो साहब। फौरी गाड़ी मंगा साहब, साहब घर से वरना बर्दाश्त नहीं करेंगे। फौरी गाड़ी मंगाओ। मेरे मैडम को तो टेस्ट कर रहे दूंगा, नहीं लेके जाते क्या साहब? वही साहब लेके जाते क्या साहब? भाई उसको टेस्ट करके ले जाना पड़ता है, इलीगल लेके। ये लोग ऊपर केस बुक कर देंगे, ये लोग ऊपर कंप्लेंट करेंगे। कहाँ तक आया जी माल? देखो साहब, डीओ साहब, मैं बोल रहा हूँ एमआईएम पार्टी गरीबों के पर जुल्म करेंगे तो नहीं छोड़ेंगे एमआईएम पार्टी। मैं पूरा का एमपी साहब का लेटर लगा के पूरा को सस्पेंड कराता हूँ तुम लोगों को, इसको भी नहीं छोड़ता हूँ। హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసినటువంటి అంశం ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇక పాత బస్తీలో అయితే అటు ఎంఐఎం ఎమ్మెల్యే ఏకంగా దుకాణాలు తెరిపించడంతో కాచిగూడ పిఎస్ లో ఫిర్యాదు నమోదైంది. సో నేడు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో కూడా ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయ చంద్రిక, పాత బస్తీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. సో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వర్సెస్ మజ్లిస్ ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ మధ్య వివాదం అయితే ముదిరిందని చెప్పొచ్చు. ఏదైతే గత 3 రోజుల క్రితము కోటిలోని మోతీ మార్కెట్ ను మేయర్ ఆదేశాలతో సీజ్ చేసిన తర్వాత సో అక్కడికి వెళ్ళినటువంటి ఎంఐఎం కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ ఫుడ్ సేఫ్టీ అధికారుల విధులకు ఆటంకం కలిగించారు. సో మేయర్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా తాళాలు పగలగొట్టి సీజ్ చేసినటువంటి మాంసాన్ని లాక్కొని నోటీసులను చింపివేశారంటూ కాచిగూడ పిఎస్ లో ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ మీద మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో సో ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం జరగబోయేటటువంటి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరగబోయేటటువంటి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఏదైతే మజ్లిస్ కి సంబంధించినటువంటి 7 స్టాండింగ్ కమిటీ మెంబర్లు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, వీరు కూడా ఈ అంశాన్ని ఈ సమావేశంలో లేవనెత్తున్నారంటూ తెలుస్తుంది. ముఖ్యంగా వారు ఏదైతే మజ్లిస్ ఎమ్మెల్సీ మీద మేయర్ ఏ విధంగా కంప్లైంట్ పెట్టిస్తారు, ఏంటి అసలు స్థానికుల పక్షాన అక్కడ ఉన్నటువంటి పేదల పక్షాన తాము వెళ్తే సో ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం నేతల మీద కేసులు నమోదు చేస్తారు అంటూ కూడా ఏదైతే ప్రధానంగా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం జరగబోయేటటువంటి స్టాండింగ్ కమిటీ మీటింగ్ ని కూడా వారు బహిష్కరించేటటువంటి అవకాశం అయితే కల్పిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు కోటి మోతీ మార్కెట్ లో మేయర్ ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో పూర్తిగా అక్కడ కుళ్ళిన
తింటున్నటువంటి చికెన్ మాంసాన్ని, దాంతోపాటు ఏదైతే ఎలుకలు తింటున్నటువంటి మాంసాన్ని వ్యాపారులు తక్కువ ధరలకు ఇటు హోల్సేల్ గా అమ్ముతున్నటువంటి పరిస్థితి. సో ఇది గుర్తించినటువంటి మేయర్ సో ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు చేయించి దానికి సీజ్ చేయించారు. సో సీజ్ చేసిన కొంత సమయంలోనే అక్కడికి చేరుకున్నటువంటి మజ్లిస్ ఎమ్మెల్సీ రెహమత్ బేగ్ అక్కడ ఉన్నటువంటి అధికారులను అడ్డుకున్నారు. సో వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీజ్ చేసినటువంటి మాంసాన్ని కూడా లాక్కున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వారి మీద ఒకంత తీవ్ర దుర్భాషలు కూడా ఆడినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. సో దీని అన్నింటి మీద కూడా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. తన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఏ విధంగా దాన్ని రీఓపెన్ చేస్తారు ఏంటనే దాని మీద కూడా మేయర్ సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాచిగూడ పిఎస్ లో ఎమ్మెల్సీ రెహమత్ బేగ్ మీద కూడా ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఓల్డ్ సిటీ పాత బస్సులో జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసినటువంటి తనిఖీలు మాత్రం పొలిటికల్ టర్న్ తీసుకొని మేయర్ వర్సెస్ ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య కొంత వివాదాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి కల్పిస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్.